ప్రొక్రాస్టినేషన్. ఈ ప్రొక్రాస్టినేషన్ అనే పదాన్ని చాలా తక్కువ వినుంటారు చాలామంది. ప్రొక్రాస్టినేషన్ ఇస్ నథింగ్ బట్ పోస్ట్పోన్మెంట్. అంటే మనం ఇవాళ చేయాల్సిన పని సరే రేపు చేద్దాం, ఎల్లుండి చేద్దాంలే, తర్వాత చేద్దాం, అయిపోతుంది అని అనుకోవడం. కొన్నిసార్లు మనం ప్రొక్రాస్టినేట్ ఎందుకు చేస్తామో కూడా తెలియదు, ఒక ఆలోచన కూడా లేకుండా ప్రొక్రాస్టినేట్ చేసేస్తాం. సో ది యాక్ట్ ఆఫ్ అన్నెసెసర్లీ పోస్ట్పోనింగ్ యాక్షన్స్ ఆర్ డెసిషన్స్. యాక్షన్స్ని మాత్రమే కాదు, డెసిషన్స్ని కూడా కొన్నిసార్లు పోస్ట్పోన్ చేస్తాం. రేపు ఆలోచిద్దాంలే, ఎల్లుండి ఆలోచిద్దాంలే అని. ఈలోపు మనకు వచ్చిన ఆపర్చునిటీస్ కూడా పోతూ ఉంటాయి. సో ఈ ప్రొక్రాస్టినేషన్ అనేది ఎందుకు చేస్తాం మనం? వై డు వి డూ ఇట్? దెర్ ఆర్ 4 రీజన్స్ వై వి ప్రొక్రాస్టినేట్. ఫస్ట్ థింగ్ ఇస్ ఫియర్, సెకండ్ ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ డౌట్. ఇవన్నీ కలిపి నేను మీకు ఒక ఎగ్జాంపుల్గా చెప్తాను. సో చాలాసార్లు మనం ఫియర్ వల్ల ప్రొక్రాస్టినేట్ చేస్తాం. అంటే మనకి ఏదైనా ఆపర్చునిటీ వచ్చింది. లెట్ us imagine your boss has come to you and given you an opportunity to give a presentation. ఓకే బాస్ అని బాస్ ముందు మోమాటంగా చెప్పేస్తారు, కానీ మీరు అది చేయలేరేమో అన్న డౌట్ మీ మైండ్లో అప్పుడే పడిపోతుంది. మీకు ఒక రకమైన సెల్ఫ్ డౌట్ ఉంటుంది అండ్ భయం కూడా ఉంటుంది. బాబోయ్, ప్రెజెంటేషన్ అంటే చాలామంది ముందు ఇవ్వాలి, నేను ఇవ్వలేనేమో, లేదా నేను మా బాస్ అనుకున్నంత బాగా చెయ్యలేనేమో, ఇది నా వల్ల కాదు, అందరి ముందు నుంచొని నేను మాట్లాడాలి అని అంటే ఇది నాతో అయ్యే పని కాదు. ఈ ఫియర్ అండ్ సెల్ఫ్ డౌట్ వల్ల మీరు అసలు దాని మీద ఫోకస్ పెట్టడమే మానేస్తారు. దీనివల్ల చాలా ప్రొక్రాస్టినేట్ చేసి, పోస్ట్పోన్ చేసి, ఫైనలీ దాని యాక్చువల్ ఇమేజ్ వచ్చే టైంకి ఆపర్చునిటీ నుంచి తప్పుకుంటారు. ఈ ఆపర్చునిటీ వేరే వాళ్ళకి వెళ్ళిపోతుంది. అలాగే ల్యాక్ ఆఫ్ మోటివేషన్ కూడా. చాలాసార్లు మనకి కాన్ఫిడెన్స్ ఉండదు, ఇది చెయ్యలేనేమో అన్న భయం ఎక్కువసార్లు ఉంటుంది. అలాగే మోటివేషన్ ఉండదు. ఎందుకనంటే ఈ పని చేయడం వల్ల నాకు ఉపయోగం ఏంటి, ఇది జస్ట్ నా వర్క్లో ఒక పార్ట్ మాత్రమే కదా అని అనుకుంటారు. కానీ ఇది చేయడం వల్ల యూ విల్ హ్యావ్ అ లాట్ ఆఫ్ రికగ్నిషన్, నాకు మంచి గుర్తింపు వస్తుంది, నేను ఇంకా ఎక్కువ అచీవ్ చేయగలుగుతాను, నాకు చాలా నాలెడ్జ్ వస్తుంది అన్న ఆలోచనని మనం పక్కన పెట్టేస్తాం. ఈ ల్యాక్ ఆఫ్ మోటివేషన్, ల్యాక్ ఆఫ్ కాన్ఫిడెన్స్, ఫియర్ అండ్ సెల్ఫ్ డౌట్ వల్ల మనం ఈ ప్రొక్రాస్టినేషన్ని ఇంక్రీజ్ చేసుకుంటూనే పోతాం. దీనివల్ల జరిగేదేంటి? ఆఫీస్లో మన వెనక జాయిన్ అయిన వాళ్ళు కూడా మనకంటే ముందుకెళ్ళిపోతారు, మనకంటే ముందు ప్రమోషన్స్ తెచ్చుకుంటారు. దట్ ఈస్ వెన్ యూ విల్ స్టార్ట్ రియలైజింగ్, అరే నేను కూడా ముందే ఈ విషయాలన్నీ చేస్తుంటే బాగుండేది కదా అని. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ యూ టు అండర్స్టాండ్ హౌ టు ఓవర్కమ్ దిస్ ప్రొక్రాస్టినేషన్. సో లెట్ us అండర్స్టాండ్ టైం మేనేజ్మెంట్ని మాస్టర్ చేయాలి, ప్రొక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయాలి అంటే ఏం చేయాలి? సో నౌ ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ 6 points టు గెట్ రిడ్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్. ద ఫస్ట్ పాయింట్ ఈస్ స్టార్ట్ స్మాల్. చాలాసార్లు మనం ప్రొక్రాస్టినేట్ ఎందుకు చేస్తాము అని అంటే ఒక పెద్ద వర్క్ని మైండ్లో పెట్టుకొని భయపడిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇమాజిన్ యూ హ్యావ్ 100 pages ప్రాజెక్ట్ అండ్ యూ హ్యావ్ 2 months టు ఫినిష్ దిస్ ప్రాజెక్ట్. సో మనం ప్రాజెక్ట్ చేయాలి అని కూర్చున్నప్పుడల్లా మనకి వచ్చే ఫీలింగ్ ఏంటంటే, బాబాయ్ 100 pages ప్రాజెక్ట్, నేను ఇప్పట్లో చేయలేను ఇది అని ఒక ఫీలింగ్తో, ఒక భయంతో మనం ఇది చేయడం ఆపేస్తాం. బట్ రిమెంబర్ వన్ థింగ్, ఈవెన్ అ జర్నీ ఆఫ్ 1000 steps విల్ జస్ట్ స్టార్ట్ విత్ ద ఫస్ట్ 1 step ఫార్వర్డ్. సో మీరు చేయాల్సింది ఏంటి అని అంటే, ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడు స్టార్ట్ స్మాల్. అంటే ఫస్ట్ పేజ్తో స్టార్ట్ చేయండి. అట్లీస్ట్ ఆన్ ద ఫస్ట్ డే జస్ట్ రైట్ ద టైటిల్ ఆఫ్ ద ప్రాజెక్ట్, డోంట్ రైట్ ఎనీథింగ్. సెకండ్ డే రోజు ఏవైనా ఒక 2 lines రాయగలుగుతారా, లేదా లిస్ట్ ఆఫ్ కంటెంట్స్ ఏమైనా రాయగలుగుతారా అనేది ఆలోచించుకోండి. ఒక్కొక్క పేజ్తో స్టార్ట్ చేయండి. యాజ్ యూ గో ఫార్వర్డ్ ట్రై టు కీప్ ఇంక్రీజింగ్ ఈచ్ అండ్ ఈచ్ పేజ్. సో ఫస్ట్ డే రోజు 1 page, సెకండ్ డే రోజు 3 pages, థర్డ్ డే రోజు 4, 5, 6, 7, 8 ఇలాగ పెంచుకుంటూ వెళ్ళండి. దట్ ఈస్ హౌ యూ విల్ బీ ఏబుల్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్. అంతేగాని 100 pagesకి భయపడి ఫస్ట్ పేజ్ స్టార్ట్ చేయడం మానేస్తే యూ విల్ నాట్ బీ ఏబుల్ టు అచీవ్ థింగ్స్. సో ద ఫస్ట్ స్టెప్ ఆఫ్ ప్రొక్రాస్టినేషన్ ఇస్ స్టార్ట్ స్మాల్. ద సెకండ్ స్టెప్ ఈస్ ద NMW మెథడ్. NMW అని అంటే నో మ్యాటర్ వాట్. నో మ్యాటర్ వాట్, నేను ఈ పని చేసి తీరుతాను అని అనుకునేలాగా డైలీ ఒక వర్క్ పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, జిమ్కి వెళ్ళాలి అనేది చాలా మందికి ఉన్న ఇంట్రెస్ట్, డబ్బులు కూడా కడతారు, కానీ ప్రతిరోజు ఏదో ఒక సాకు చెప్తూ ఆ జిమ్కి వెళ్ళడం మానేస్తాం మనం. ఇఫ్ యూ ఫీల్ యు ఆర్ అన్కంఫర్టబుల్ టు గో టు ద జిమ్, దెన్ క్రియేట్ యువర్ జిమ్ గోయింగ్ వర్క్ యాజ్ అ నో మ్యాటర్ వాట్ వర్క్. అయితే ఈ కాన్సెప్ట్ ఏంటి అని అంటే, బయట సిచ్యువేషన్స్ కోఆపరేట్ చేయకపోయినా, ఇంట్లో ఇంకేదైనా జరిగినా నేను జిమ్కి వెళ్ళడం మాత్రం మానను అని డిసైడ్ చేసుకొని ఈ నో మ్యాటర్ వాట్ కాన్సెప్ట్లో ఉన్న మీ జిమ్ గోయింగ్ వర్క్ అనేది కంటిన్యూ చేయడం స్టార్ట్ చేయండి. సో ఈ చిన్న చిన్న కన్సిస్టెంట్ చేంజెస్ మీ డైలీ లైఫ్లో ప్రొక్రాస్టినేషన్ని ఓవర్కమ్ చేయడానికి చాలా హెల్ప్ అవుతాయి. దిస్ ఇస్ ద సెకండ్ స్టెప్ టువర్డ్స్ ఓవర్కమింగ్ యువర్ ప్రొక్రాస్టినేషన్. ద థర్డ్ పాయింట్ to overcome procrastination is do it or do nothing. Imagine you have certain study time. 10 o'clock నుంచి 11 o'clock వరకు మార్నింగ్ మీ స్టడీ టైం అని పెట్టుకున్నారు. 10 o'clockకి మీకు ఏదో ఫోన్ వచ్చింది మీ ఫ్రెండ్ది, అండ్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ డీవియేటెడ్ అండ్ మీ స్టడీ టైం మొత్తం పోతుంది.
అయితే ఈ విషయంలో డూ ఇట్ ఆర్ డూ నథింగ్ కాన్సెప్ట్ ఈస్ గోయింగ్ టు సర్వ్ యూ అ గ్రేటర్ పర్పస్. ఎలాగా అనేది చెప్తా. దిస్ ఇస్ కాల్డ్ అ పనిష్మెంట్ కాన్సెప్ట్. ఎందుకనంటే 11 to 12 అనేది మీ స్టడీ టైం అయితే ఆ టైంలో మీరు కొంచెం డీవియేట్ అయ్యి 11:15కి అరే ఇది నా స్టడీ టైం కదా అని రియలైజ్ అయ్యి ఉంటే అక్కడ మీరు చదువుకోవడానికి వీల్లేదు. మీరు చేయాల్సిన పని ఏంటనంటే యు ఆర్ నాట్ డూయింగ్ ద వర్క్ దట్ యూ యాక్చువల్లీ ఆట్ టు డూ. కాబట్టి ఆ 11:15 నుంచి 12 o'clock వరకు ఏదైతే టైం మిగిలిందో ఆ టైంలో మీరు చేయాల్సింది గోడ వైపు తిరిగి నుంచోండి. ఆ 45 minutes you are going to waste your time but do nothing. This is because this is a sense of punishment that you are giving to yourself. If you have created a time, you are going to associate and resonate with that time. ఒకవేళ మీరు ఆ పని చెయ్యట్లేదు అని అంటే you have to punish yourself by doing nothing. ఆ గోడ వైపు తిరిగి నేను టీవీ చూస్తాను లేకపోతే ఫోన్ చూస్తాను అని అనడానికి లేదు. You have to stand in a straight position and not do anything for the next minutes that are left out. ఆ 45 minutesలో ఏమీ చేయకుండా మీరు నుంచున్న దానివల్ల you are going to realize that there is a lot of time that you have wasted. So this creates a sense of importance for you to complete your works going forward. So make sure that you are doing the works that you are ought to do, or you are going to suffer the do nothing mode. So the fourth point to overcome procrastination is OBT concept. One big thing. What is the one big thing that you are doing every day? You need not have 3 or 5 or 10 productive things that you do. Please list down one productive thing that you have done today. Ante ఈ రోజు నేను చేసిన పనుల్లో I have completed a Udemy course. That is the one big thing that you have done in a day. Or maybe you have started reading a book and you have completed that book. That is the one big thing that you have done in a day. Or you might be sitting with your friend and explaining him a concept. If you are able to explain it successfully, then that is the one big thing that you have done in a day. So challenge yourself to create one big thing for yourself every day. So the fifth point to overcome procrastination is adjust your environment. ఇంట్లోనే ఒక ప్లే స్టేషన్ సెటప్ ఉంది మీకు. ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళగానే ఆ ప్లే స్టేషన్ రిమోట్ తీసుకొని టక 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 ఆడడం స్టార్ట్ చేస్తారు. ఇన్స్టెడ్ ఇఫ్ యూ వాంట్ టు గెట్ రిడ్ ఆఫ్ దిస్ హ్యాబిట్ అండ్ అవాయిడ్ టూ మచ్ ఆఫ్ వేస్టేజ్ ఆఫ్ టైమ్ ఆన్ దిస్ ప్లే స్టేషన్ ప్లేయింగ్, మీరు చేయాల్సిన పని ఏంటనంటే ఈ రిమోట్ని మీ ఇంట్లో ఎవరైనా సెన్సిబుల్ పర్సన్కి ఇచ్చి టెల్ దెమ్ దట్ దే హ్యావ్ టు హైడ్ దిస్ రిమోట్ ఫ్రమ్ యూ in such a way that you will never again play and waste time. Instead, create new avocations for yourself, like reading a book, maybe going out for a walk, or create a time for yourself where you can list down as to what you have to do for the next day. This way, by adjusting the environment, you can refocus on your works and you can avoid time wastage. And the last and sixth point for you to overcome procrastination, ఇది actually procrastination కి మాత్రమే కాదు, laziness కి కూడా పనికొచ్చే పాయింట్ ఇది. డెవలప్ ఎ సెన్స్ ఆఫ్ అర్జెన్సీ ఫర్ యువర్ సెల్ఫ్. ఇమాజిన్ మనకి ఒక 2-3 వర్క్స్ ఉన్నాయని అనుకుందాం. డైలీ ఈ 2-3 వర్క్స్ని మీరు 3 hours చేస్తున్నారు, వేర్ ఇట్ విల్ టేక్ ఓన్లీ 1.5 hour ఆఫ్ టైం. సో లేజినెస్ ఉన్న వాళ్ళు, ప్రొక్రాస్టినేటర్స్ ఎవరైతే ఉన్నారో, మీరు ఒక సెన్స్ ఆఫ్ అర్జెన్సీని డెవలప్ చేసుకోవాలి. అంటే డైలీ ఒక టైం పెట్టుకోండి, 9 o'clock నుంచి 11 o'clock వరకు నేను ప్రొక్రాస్టినేట్ చెయ్యను. అంటే ఈ టైంలో ఏ వర్క్స్ చేయాలన్నా సరే యు ఆర్ నాట్ గోయింగ్ టు టేక్ అ బ్రేక్. You are immediately and repeatedly going to do your tasks so that you complete your tasks and only then take rest. Small time lo meer procrastination ni avoid cheyadam alawat cheskunte slowly you will get habituated to big time avoidance of procrastination. I believe now you understood that procrastination is not that a big challenge. So please do not worry that you are lazy and you are a master procrastinator. With the 6 steps that we have learned just now, you will be able to overcome procrastination and you will be able to make a better use of your time. Like, share, follow and subscribe for more interesting content. ఒకవేళ మీకు గనుక ఇంకేమైనా questions ఉంటే please leave a comment. You will get your answers very soon.